నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈరోజు 8వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటు వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు ఇతర విష జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కళాకారుల బృందంతో పాటల రూపంలో కాలనీ వాసులకు అవగాహన కలిగే విధంగా విష జ్వరాలు రాకుండా, మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు రోజు జరుగుతున్నప్పటికీ మన జిల్లా కలెక్టర్ బల్లూరు కాంతి గారు, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు మన కళాకారులు మా వార్డుకు వచ్చేసి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం రోజు జరుగుతున్నప్పటికీ వర్షాకాలంలో జరుగుతున్న విష జ్వరాల పట్ల వాళ్ళు జనాలకు అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా ఈ వర్షాకాలం విష జ్వరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు డ్రై డేగా అంటే మనము మా ఇంటి పరిసరాలు కానీ, ఖాళీ స్థలాల్లో కానీ, ఇంట్లో కానీ, పూల తొట్టల్లో కానీ, మన వేస్ట్ టైర్లో కానీ, ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా నిల్వ ఉన్నటువంటి వస్తువులలో నీరు చేరి అక్కడ దోమలు గుడ్లు పెట్టి అనేక దోమలుగా తయారయ్యి రకరకాల దోమలను అనేక రకాలుగా దోమలు పుట్టి విష జ్వరాలు కారణమవుతున్నాయి. ఈ విష జ్వరాలను ఇంకోటి ఏంటంటే, ఈ మోరీలలో మనము మున్సిపల్ సిబ్బంది ఎంత క్లీన్ చేసినప్పటికీ ప్రజలు కూడా కొంచెము అవగాహన లోపము ఏమో కానీ, కొన్ని ప్లాస్టిక్ కవర్లే కానీ, గంజ పదార్థాలే కానీ మోరీలు వేయడం ద్వారా దోమలు గుడ్లు పెట్టడంతో ఎక్కువ దోమలు అయిపోయి అనేక విష జ్వరాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఈ హాస్పిటల్లో బెడ్స్ లేని పరిస్థితి, విష జ్వరాలు చాలా అనేకమవుతున్నాయి. కాబట్టి మనమే ఆలోచన చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని దోమతెరలు కానీ, పరిశుభ్రాలు చుట్టుపక్కల పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్నాము. మనం ఇంకోటి కూడా చెప్పి మనము పారిశుద్ధంగా మనం తీర్చిదిద్దాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద మనిషిని పట్టుకొని మరి ఇలా అనారోగ్యానికి గురి చేస్తున్న సందర్భంలో మనం జాగ్రత్తగా పాటించకపోతే ఇలా మన ప్రాణాల మీదకి వస్తున్న విషయం తెలియజేసుకుంటూ, అయ్యో ఏడిసు దోమ అది పుట్టిందంటే అయ్యో రామ, అయ్యో ఏడిసు దోమ పుట్టిందంటే అయ్యో రామ, అయ్యో ఏడిసు దోమ అది పుట్టిందంటే అయ్యో రామ, అయ్యో ఏడిసు దోమ. ఈ దోమలు ఎక్కడ ఉంటాయంటే పాత టైర్లల్లా రామ రామ, ఈగలు, దోమలు అనేటివి చిన్నయే, కానీ మనం చాలా మరి ప్రమాదానికి